తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఫోక్ సాంగ్స్తో విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకుంది సింగర్ మంగ్లీ. ఆ తర్వాత సినిమాల్లో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడుతూ మరింత పాపులారిటీని సంపాదించింది. ఈ క్రమంలోనే ఈ సింగర్పై కేసు నమోదైంది. ఇప్పుడు మంగ్లీతో పాటే ఆమె సోదరుడు శివపై కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరిట 10 కోట్లకు మోసం చేశారని సింగర్ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు మరో ముగ్గురిపై పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు ఓ న్యాయవాది. అంతేకాదు, మంగ్లీ వల్ల తనకు ప్రాణహాని ఉందని సదరు న్యాయవాది అంటున్నారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగ్లీ, ఆమె సోదరితో పాటు మరో ముగ్గురిపై బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 351, 352 కింద కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరికొంతమంది కలిసి సుమారు 100 మంది నుంచి భారీగా నిధులు వసూలు చేశారని, వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఈ డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే కాలం గడుస్తున్నప్పటికీ లాభాలు ఇవ్వకపోగా అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మంగ్లీ, ఆమె సోదరుడు శివ తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్టు పంజాగుట్ట పిఎస్లో ఫిర్యాదులో వెల్లడించారు ఆ న్యాయవాది.